సిక్స్ 46 అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి సన్ రైజ్ అవుతుంది చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఈరోజు మన రైడ్లో డే 14 ఇది. ప్రజెంట్ అయితే మనం రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్తున్నాం. 21 కిలోమీటర్స్ ఏమో వెళ్ళాలి లోపలికి. సో ఇప్పుడే లేచి రైడ్ స్టార్ట్ చేసినాం. 6:30కి ఏమో లేచి రైడ్ స్టార్ట్ చేసినాం. సో లెట్స్ గో టు ధనుష్కోటి. ఇంకా నేనైనా మిస్ అయిపోయినాం సన్సెట్ అదంతా. ఇప్పుడు కనీసం సన్ రైజ్ అన్న చూద్దాం. లెట్స్ గో. ధనుష్కోటి ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అంతే, 20 కూడా కాదు, 13 కిలోమీటర్సే ఉంది. బట్ ఓవరాల్గా ఈ రోడ్డు ఎండ్ వరకు మాత్రం 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా కొద్దిగా ముందుకెళ్ళాక రామసేతు బ్రిడ్జ్. గేట్ సైడ్ దాదాపు హోటల్స్ లాంటివి ఏముండవు, చిన్న చిన్న టీ షాప్స్ అట్లాంటివి ఉంటాయి అంతే. ముందు ఏటీవీ రైడ్ ఏదో ఒకటి ఉన్నట్టుంది. చిన్న రెస్టారెంట్లో ఒక 2-3 కనిపించినాయి గూగుల్ మ్యాప్లో చూస్తే. ఇల్లులు అయితే పెద్దగా ఏం లేవు ఇటు సైడు. హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది, రామాలయం టెంపుల్ ఉంది, ఇంకా అంతే. ఇక దాదాపు ఏం లేవు. ఇంకా ఇటు పక్కన సముద్రమే, కొంచెం ముందు పోయినాక కనిపిస్తుంది. మనం గూగుల్ మ్యాప్ నార్మల్గా ఓపెన్ చేసిన శ్రీలంక మొత్తం కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. నైట్ టైం శ్రీలంక లైటింగ్తో కనిపిస్తుంది అంట ఇక్కడ నుంచి. మరి ఇప్పుడు ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా చూద్దాం. కానీ 12 కిలోమీటర్స్ సముద్రంలో ఏం కనిపిస్తుంది అంటారు, కష్టమే కదా. అండ్ ఎదురుగా మనకు అక్కడ సన్ రైజ్ అవుతుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సన్ రైజ్. అండ్ సముద్రం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచే మనకి. ఇది స్ట్రేట్ ఒకటే రోడ్డు. సో స్ట్రేట్ ఇట్లుంటుంది అని చెప్పి ఈ బోట్స్ పెట్టేళ్ళు స్పీడ్ స్లోగా పోవాలని చెప్పి. On the way to Dhanushkodi. The lost land of India. వావ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంది చూడండి, రాములవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంది. అక్కడ ఉంది టెంపుల్. జస్ట్ చిన్న ల్యాండ్ అది, మొత్తం సముద్రమే. అటు సైడ్ లైట్గా ఉంది బీచ్. రిటర్న్ జర్నీలో చూద్దాం టెంపుల్. అక్కడక్కడ చిన్న చిన్న ఐలాండ్లు ఉన్నాయి, అదంతా రామసేతు అన్నట్టు. అది అక్కడ ఉంది అట్లా. వావ్ వావ్ వావ్, వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఆ ఫీలింగ్ అయితే సూపర్ అసలు. వావ్ వావ్ వావ్, ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చూడండి. రైట్ సైడ్ మొత్తం సముద్రమే, సముద్రం మధ్యలోకి వచ్చేసాం. అసలు ఇట్లా ఎర్లీ మార్నింగ్ రావడం చాలా బాగుంది. చిన్న చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి, గుడిసెలు. ఇవి ఫిషింగ్ చేసేటోళ్ళే అనుకుంటా. బాబా, ఇంత లోపల కూడా ఉంటున్నారంటే గ్రేటే వీళ్ళు.
వావ్ అసలు సూపర్. లెఫ్ట్ కి రైట్ కి మొత్తం సముద్రమే. జస్ట్ ఒక చిన్న రోడ్ మాత్రమే ఉంది ఇక్కడ. అసలు ఐలాండ్ కదా, అక్కడక్కడ ఐలాండ్స్ ఉన్నాయి చూడండి, చిన్నగా ఉంది ఐలాండ్ ఒకటి, ఇట్లా సన్నగా పొడుగ్గుంది. మనకి యాక్చువల్ రామ్సర్ దీని ఎడ్జ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకా. బాబా సూపర్ అసలు. ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయి. బాబు అసలు సూపర్. అక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంది. లైట్ హౌస్ అయినా అది ఏమో మరి, చాలా పెద్దగా ఉంది. లైట్ హౌస్ అని అనుకుంటానా. అసలు చూడండి చుట్టుపక్కల అసలు అటైతే మొత్తం సముద్రం భూమి అన్ని కలిసిపోయినట్టే ఉన్నాయి. ఇదంతా అంతే అది. వావ్ సూపర్ ఫీలింగ్ ఇదైతే. ఖచ్చితంగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, అద్దరిపోతుంది ఈ ఫీలింగ్ అయితే. సూపర్ అసలు. మన సొంత బైక్ మీద, మన ఓన్ బైక్ మీద ఇంటి దగ్గర నుంచి ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోటికి వచ్చేసాం. అసలు ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అండి. సన్ రైజ్ అవుతుంటే ఇట్లాంటి ఒక రైడ్. రైట్ సైడ్ కొంచెం బ్లూయిష్ ఉన్నాయి వాటర్, ఇటేమో వైట్గా ఉన్నాయి. చిన్న నాటు పడవలు ఉన్నాయి ఇక్కడ. రైట్ సైడ్ అట్నే చిన్నగా ఒక రోడ్డు ఉంది, అది ఎస్ అది లైట్ హౌసే. ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది, ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉందట. ఇంత లోపల స్కూల్ ఉంది, స్కూల్ జూన్ అని బోర్డు ఉంది అక్కడ. ఇక్కడైతే కొన్ని షాప్స్ అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఏదో కోట లాంటిది కూడా ఒకటి ఉంది, పాత బాలం నాటి కోట. ఇక్కడ చిన్న టౌన్ ఉంది. అమ్మ ఇంత లోపల కూడా జనాలు బతుకుతున్నారంటే గ్రేటే అసలు. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఇంకా ఇది దాటిపోవాలి. వావ్, ఇది ధనుష్కోడి లైట్ హౌస్ అనుకుంటా. రామేశ్వరంలో కూడా ఒక లైట్ హౌస్ ఉంది. ఇంకా వెళ్ళాలి మనం. ఇలా గుంజుతో పోతుంది బండి అయితే. హాయ్ బ్రో. BMW 310 బైక్ అనుకుంటా. సూపర్. కర్ణాటక నుంచి వచ్చాడు మనోడు. సూపర్ ఉంది బండి. పక్కన చిన్న బీచ్ లాగా ఉంది, ఒక అంటే ఇసుక అయితే ఉంది పక్కన. మధ్యలో మళ్ళీ ఈ సముద్రం వాటరే ఉన్నాయి. ఇట్లా చాలా దూరం ఉంది. సో మనం ఇండియన్ ఓషన్ లోపలికి వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇక్కడ కనుక డ్రోన్ షాట్ వస్తే సూపర్ ఉంటుంది, కానీ ఈ వెండికి డ్రోన్ ఎగురుతుందో ఎగురదో మరి చూడాలి. కానీ ఎదురుగా సన్ రైజ్ అవుతుంటే ఈ రైడ్ మాత్రం సూపర్ అసలు. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇది హైలైట్ కదా, అటు ఇటు సైడ్ బీచ్, మధ్యలో రోడ్డు. ఇట్లాంటి అద్భుతమైన ప్లేస్ మన ఇండియాలోనే ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అసలు వెనుక సముద్రమే మొత్తం, అసలు ఏం కనిపించట్లేదు వెనుక అయితే. బాబా సముద్రం మధ్యలో 13 కిలోమీటర్స్ రైడ్ చేసినాం మనం. అండ్ ఎండ్ పాయింట్ దగ్గర కూడా వచ్చేసినట్టున్నాం మనం. బండి ఇట్లా తోలుతుంటే ఇట్లాంటి లొకేషన్లల్లా సూపర్.
నిజంగా వన్ ఆఫ్ ద మై డ్రీమ్ లడాక్, కన్యాకుమారి ఇట్లాంటి ప్లేస్లలో ఇది కూడా ఒక డ్రీమ్ రైడ్. మొత్తానికి మనం ఫినిష్ చేసేసాం. వచ్చేసాం ఎండ్ పాయింట్ దగ్గరికి కూడా వచ్చేసాం. మార్నింగ్ అయ్యేసరికి చాలా మంది రైడర్స్ ఉన్నారు. ఇదే ఎండ్ పాయింట్. ఇంకా కిలోమీటర్స్ రైడ్. ఇంకా ఇంటికి మళ్ళీ ఒక 1300 కిలోమీటర్స్. ఫైనల్గా వచ్చేసాం ధనుష్కోటికి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో ఇదే లాస్ట్ ల్యాండ్. మొత్తం పక్కన ఇటుపక్కల సముద్రం. అండ్ కనిపించే ల్యాండ్స్ ఉన్నాయి కదా, అదంతా రామసేతు బ్రిడ్జ్. ఫైనల్గా మన బైక్స్ మీద వచ్చేసాం రామసేతు బ్రిడ్జ్. కనిపించేదంతా రామసేతు. ఇది ఇట్లా చిన్న ల్యాండ్ అక్కడ. ఇట్లాంటివి మన ఇండియాలో ఒక 6 ఉంటాయి, శ్రీలంకలో ఒక 6 ఉంటాయి. మొత్తం 12 ఇట్లాంటి చిన్న ఐలాండ్ 12 ఉంటాయి. మధ్యలో వాటర్ ఉంటాయి, సముద్రం. ఇప్పుడు ఈ నుంచి ఒక ఐలాండ్. ఇట్లాంటి ఒక 12 ఉంటాయి. అందులో ఒక 6 శ్రీలంక వాళ్ళే, ఒక 6 మనవి. కానీ చాలా దగ్గర శ్రీలంక. నైట్ టైం కనిపిస్తాట, కానీ ఇప్పుడు మాత్రం కష్టమే సముద్రంలో కనిపించడు. అక్కడ కూడా ఒక 2 ఐలాండ్లు కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి చాలా దూరంలో. రామసేతు. ఇక్కడికి చాలా మంది బైకర్స్ కూడా వచ్చారు. అటు సైడ్ ఒక 3-4 బైక్స్ ఉన్నాయి. అటు కూడా 2-3 హిమాలయన్లు ఉన్నాయి. మన 2 అక్కడ BMW GS చాలా బైక్స్ ఉన్నాయి. ద రామేశ్వరం in the Archimon Road, inaugurated by the Honorable Prime Minister 27 July 2017, work done by VMCO group of Ramantapuram. ఇది ధనుష్కోటి ఎండింగ్ పాయింట్. అండ్ మన బైక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎదురుగా ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఈ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తిరిగిపోయింది. పోటీ ఫైనల్గా డ్రీమ్ రైడ్ అచీవ్ అయిపోయింది. ఒకటేమో లడాక్, ఇంకోటి కన్యాకుమారి అండ్ ధనుష్కోటి. సో ఇక్కడికైతే మన బైక్స్ మీద వచ్చేసినాం, కన్యాకుమారి ధనుష్కోటికి. ఈ ఇయర్లో ప్లాన్ చేస్తున్న లడాక్ మళ్ళీ మన బైక్తోనే. లాస్ట్ టైం రెంటల్ బైక్స్తో వెళ్ళాం కదా, ఈసారి మన బైక్ మీద వెళ్తాం. సూపర్ ఫీలింగ్ ఇదైతే, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అదిరిపోయింది రైడ్. లైఫ్ టైం మెమరీస్. సూర్యుడు కంప్లీట్గా వచ్చేసాడు. ఇంతకుముందన్న క్లౌడ్స్ ఉంటున్నాయి, కంప్లీట్ వచ్చేసాడు. సో ఈ ఫీలింగ్ అద్భుతం, మాటల్లో చెప్పలేము. ఫైనల్లీ డ్రీమ్ రైడ్ అచీవ్డ్. లైఫ్ నాకు గుర్తుండిపోయే మెమరీస్లో ఇదొక మెమరీ. అనుకుంటే ఏదైనా సాధించవచ్చు మనం అనుకోవాలి గట్టిగా, అంతే. నాకు ఈ ప్లేస్ గురించి తెలిసి ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి అనుకుంటే ఫైనల్గా ఇప్పుడు వచ్చేసాం. ఇక్కడ నుంచి సేమ్ అంటే రామసేతు లెఫ్ట్ సైడ్ ఉంది. సేమ్ రామసేతు లాగానే ఇక్కడ చిన్నగా ఒక ఇసుకది ఉంది, ఒక్కడ దాకా ఉంది. దాని మీద వెళ్ళి అట్లా చూస్తున్నారు అందరూ. కానీ అలలు వచ్చినప్పుడు మొత్తం లెగ్స్ మోకాళ్ళ వరకు, ఇట్లా మోకాళ్ళ పై వరకు వస్తున్నాయి వాటర్. అలలు గట్టిగా వస్తాయి. నార్మల్గా వస్తేనేమో పాదాలు తడుస్తున్నాయి, కానీ
చిన్న ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ ఎడ్జ్ దాకా. సేమ్ రామసేతు ఒకప్పుడు ఇట్లనే ఉండేది, తర్వాత మునిగిపోయింది సముద్రం అలలకి. మనకు అక్కడక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి, ఒక 4-5. కంచు మేర మొత్తం సముద్రం ఆకాశం రెండు కలిసిపోయినట్టే ఉంది. ఇటు సైడ్ కూడా అంతే, కాకపోతే మనకి ఇక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది కాబట్టి ల్యాండ్ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ అది లైట్ హౌస్ లేకుంటే అది కూడా అట్నే కనిపిస్తుంది. సూపర్. ఇది లాస్ట్ ల్యాండ్, ఇది ఇంకా లాస్ట్ ల్యాండ్. మనం వాక్ చేసుకుంటూ పోయేది ఇండియాలో. ఈత వస్తే ఈత కొట్టుకుంటా రామసేతు కనిపిస్తుంది కదా, రామసేతు దగ్గర పోవచ్చు ఈత కొట్టుకుంటా. రామసేతు దగ్గర పోవచ్చు, కానీ శ్రీలంక వాళ్ళు బాంబులు ఎత్తారా డైరెక్ట్ గన్ ఫైరింగే. నైట్ కూడా కనిపిస్తాయి లైట్లు, కానీ ఇప్పుడు ఏం కనిపించట్లా. ఎంత నైట్ పూట అయినా 12 కిలోమీటర్స్ ఏం కనిపిస్తుంది అసలు. నైట్ కనిపిస్తాయి బ్రో. ఇది ఇండియన్ ఓషన్ ఎడ్జ్ పాయింట్, ఇంకా కొంచెం దూరం పోతే. సూపర్. సముద్రం మధ్యలో ఇలా రైడ్ తిరిగిపోయింది. సో 12 కిలోమీటర్స్ బ్రో. 12 కిలోమీటర్స్ అంట. 12 కిలోమీటర్స్ అంట శ్రీలంక. ఇప్పుడు కనిపించలే కానీ నైట్ సూపర్. లైట్ కొంచెం ముందు పోయినా అసలు నాకు ఏం మాట్లాడినా కూడా తెలియట్లేదు, అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. సో ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోట్ నుంచి ఇంకా మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. చాలా టైం స్పెండ్ చేసినాం, చాలా పీస్ఫుల్ ఉంది ఏరియా మాత్రం, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు. సూపర్ ప్లేస్ ఇది. ఎట్లుంది బ్రో రైడ్? ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సేమ్ డైలాగ్ యూజింగ్, కానీ సూపర్ ఫీలింగ్. ఇక్కడికి రైడ్ చేసినాం కదా, ఇన్ని వేల కిలోమీటర్లు రైడ్ చేసింది అంతా ఒక ఎత్తు, ఇక్కడికి వచ్చింది అంతా ఒక ఎత్తు. అసలు ఆ రైడ్ లైట్ హౌస్ దాటినాక ఇక్కడ నుంచి లైట్ హౌస్ క్రాస్ చేసి వచ్చాము కదా రోడ్డు, అసలు హైలైట్. పక్కన ఇటు పక్కన సముద్రం, మధ్యలో ఓన్లీ రోడ్డు. అసలు అదిరిపోయింది కొండి ఈ ప్లేస్. అసలు ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల దగ్గర నుంచి. మళ్ళీ వస్తాను మళ్ళీ ఒకసారి రైడ్ చేద్దాం ఇక్కడికి. సూపర్. సో ఫైనల్గా ధనుష్కోట్ నుంచి మళ్ళీ మన రూమ్కి అయితే బయలుదేరిపోతున్నాం. వెళ్ళేదారిలో ఒక బ్రేక్ఫాస్ట్ చేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. సో అదంతా నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ఈ బ్లాగ్ మాత్రం ధనుష్కోటి ఎక్స్ప్లోరింగ్, ధనుష్కోటి సన్ రైజ్, ధనుష్కోటి బైక్ రైడ్, ధనుష్కోటి ఎక్స్పీరియన్స్ எல்லாமே இங்கே இருக்குது. இந்த வீடியோலாம் இருக்குது. అసలు సూపర్ ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేస్ మన ఇండియాలో ఉండడం మన అదృష్టం. నిజంగా ఇది రైడర్స్కి ఒక డ్రీమ్ ప్లేస్ అనుకోవాలి. చాలా బాగుంది. జమ్మూ కాశ్మీర్, లే లడాక్ ఎట్లనో, కన్యాకుమారి, ధనుష్కోడి కూడా అట్లనే. ఇండియాలో ఇది ఒక్కొక్కసారి అవి ఒక్కొక్కసారి ఉన్నాయి. అటన్నా పోవాలంటే మౌంటైన్స్ క్రాస్ చేస్తే మన ఛాన్స్ ఉంటుంది, కానీ ఇటు పోవాలంటే సముద్రమే, ఇంకా బైక్ రైడ్ చేయడానికి లేదు. సో సూపర్ ప్లేస్. నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది, వెల్కమ్ టు శ్రీలంక అని చెప్పి. కానీ జస్ట్ శ్రీలంక చాలా దగ్గర. నైట్ టైం కనిపిస్తేమో కానీ ఇప్పుడు కనిపించట్లేదు. చాలా అంటే చాలా దగ్గర. నాకు ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చింది, చూపిస్తాగండి అది. కనిపిస్తుందా ఇలా? డ్యామేజ్. వెల్కమ్ టు శ్రీలంక అని మెసేజ్ కూడా వచ్చింది, కానీ సిగ్నల్ దొబ్బింది ఇక్కడ. కానీ హైలైట్ ప్లేస్ పోండి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా. సూపర్ అంటే సూపర్ అసలు. ఈ సముద్రపు అలలు, ఈ విండ్, డిఫరెంట్ పీపుల్, సూపర్ అసలు. లైఫ్లో గుర్తుండిపోయే ఒక రోజు అనుకోండి ఇది. ఇట్లాంటి రైడ్లు ఇంకా మనం ఎన్నో చేయాలి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి అండ్ ఏఆర్ బంజారా బ్లాగ్స్ ఆల్సో. ఏఆర్ బంజారా బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా మా రైడ్ ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా మంచిగా ఉంది. లిటరల్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. అంత బాగుంది లొకేషన్. ఆ సన్ రైజ్ చూస్తే చాలు మీకు ఉండే మొత్తం అదేంటి సంతోషంతో పులకరించిపోతూ ఉంటుంది మీ మనసు. అంత బాగుంది. దానికోసమే కదా మనం ఇంత దూరం రైడ్ చేసింది, ఆ సంతోషంతో పులకరించుకోవాలనే కదా. లైఫ్ టైం మెమరీ ఇది. లైఫ్ టైం మెమరీ ఇది. సూపర్.
సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 hours పైన స్పెండ్ చేసినాం. చాలా బాగుంది. ఎంత చెప్పినా తక్కువేలేండి ఇట్లాంటి ప్లేస్ గురించి. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాం మన రూమ్కి. స్టార్ట్ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేయాలి ఇంటికి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎన్ని రోజులు రైడ్ చేసి ఇన్ని ప్లేసులు తిరిగి ఇంటికి పోవాలంటే అసలు పోవద్దు అయితే లేదు. మా ఇంత దూరం మంకీస్ వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. రేపు కంప్లీట్ రైడ్ ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు కొద్ది దూరం వరకు అయితే డిస్టెన్స్ కవర్ చేయబోతున్నాం. బట్ ఇంటికి వెళ్ళాలంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ వెళ్ళక తప్పదు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మనం ధనుష్కోట్ నుంచి ఇంటికి వెళ్ళే బ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టా ఐడి వచ్చేసి రైడర్ విఎన్బి అండ్ మన యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇంత కష్టపడి రైడ్ చేసినాం. సో థ్యాంక్ యూ. That's it. Signing off from Dhanushkoti, the last land of India.